మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంతకల్లో పరిస్థితి చూస్తే నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. నీటి సమస్య ఎందుకు వచ్చింది? గతంలో ఈ పరిస్థితి లేదు. ఈరోజు గుంతకల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 రోజులకు ఒకసారి నీళ్ళు అందించాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో 8 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి కూడా నీటిని సక్రమంగా అందించడం లేదు. కరెక్ట్ టైంకి కూడా వాటర్ వదిలే పరిస్థితి లేదు. ఇది నిజంగా అధికారుల నిర్లక్ష్యము, అదే విధంగా కూటమి నాయకులకి పర్సెంటేజుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల మీద లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటుకొచ్చి ప్రశ్నిస్తున్నారు అంటే కేవలం నాయకుల కోసమో లేకపోతే ఆ కార్యకర్తల కోసమో నీటి కోసమో మేము రాలేదు. ఇది ప్రజల సమస్య. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మరి ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఆనుకొని ఉన్న కొట్టాల గ్రామంలోని టీడీపీ నాయకులు రాత్రిళ్ళు జేసీబీలు పెట్టి పంపింగ్ ని అడ్డుకొని ఓవర్ఫ్లో అయ్యేటట్టు చేసుకొని వాళ్లకు సంబంధించిన 50-60 ఎకరాల భూమికి వాళ్ళు ఈ నీటిని తరలిస్తున్నారు. రాత్రిపూట్లో ఒకవేళ అధికారులకి సమాచారం 15 రోజులుగా ఈ విషయం అనేది జరుగుతుంది. మరి ఇది అధికారుల దృష్టికి ఎవరు తీసుకుపోరా? కనీసం అధికారులు రెగ్యులర్ గా ఏమి పరిస్థితి అనేది అబ్జర్వ్ చేసి ప్రజలకి సమాచారం ఇయ్యరా? రాను రాను అధికారులు, కూటమి నాయకులు ఉన్న దృష్టి దేని మీద ఉంది అంటే అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టించడంలో. ఈ అధికారులైతే మరి ప్రజాప్రతినిధులకి దోచి పెట్టడంలో బిజీగా అయ్యారు తప్పితే ప్రజల్ని పట్టించుకునే పాపాన వీళ్ళు పోలేదు. మళ్ళీ ఈరోజు అనవసరంగా దోమల పొగ అని చెప్పేసి ఏవేవో బిల్లులు పెట్టుకుంటున్నారు. జంగిల్ క్లియరెన్స్ అని చెప్పేసి ఏవేవో బిల్లులు పెట్టుకుంటున్నారు. మరి వాటిని ఆ జంగిల్ క్లియరెన్స్ చెయ్యరు, ఆ దోమల పొగలు కొట్టరు. ఇప్పుడు మళ్ళీ కరోనా స్టార్ట్ అయ్యింది రాష్ట్రంలో. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోరు కానీ దీని గురించి మాట్లాడుతున్నారా? 1-2 కేసులే కావచ్చు, కేవలం ఒక 10 కేసులే కావచ్చు. అయినా మొదట్లోనే చర్యలు తీసుకుంటే, మొదట్లోనే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని చెప్పారే. మరి మీరున్నప్పుడు కూడా ఇప్పుడు కరోనా వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలను గాలికి వదిలేశారు, మీరు గాలికి వదిలేశారు. అదే విధంగా కాన్స్టిట్యున్సీలో మీ కూటమి నాయకులు ప్రజల్ని గాలికి వదిలేశారు. కనీసం ప్రజల గురించి ఆలోచించి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అందిస్తారా లేదా? మరి గుంతకల్ నియోజకవర్గంలో ఇంత తీవ్రమైన నీటి సమస్య ఉంది. మరి దీని మీద ఏ మాత్రం స్పందన లేదు. గమనిస్తున్నాము. ఎవరైనా స్పందిస్తారా? నాయకులు ముందుకొచ్చి దీని గురించి మాట్లాడతారా అని చూసాము. కానీ ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ట్యాంక్ విజిట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా ప్రజలు కూడా ఇందులో కొంతమంది వచ్చారు. ఈ సమస్యని వెంటనే స్పందించి దానికి తగు ఆలోచన చేసి పరిష్కార మార్గం చేస్తే బాగుంటుంది. లేకపోతే తీవ్రమైన స్థాయిలో ధర్నాలు చేసే పరిస్థితిని తీసుకురావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని ఖచ్చితంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి చేరేలా, ప్రజలకి తెలియజేసేలా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఇందాక చెప్పాను, కొట్టాలకి 30-40 ఎకరాలకి వాళ్ళు అక్రమంగా నీటిని తరలించుకుంటున్నారు. ఈ విషయమై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అందులో ప్రత్యేకించి 15 రోజులుగా మా దగ్గర సమాచారం ఉంది.
ఖచ్చితంగా టీడీపీ నాయకులు అనేది మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి అధికారులు రాత్రిపూట్ల మరి వాళ్ళు ఆ సమాచారాన్ని తెలుసుకోలేరేమో. ఖచ్చితంగా ఇప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడు వీళ్ళు తరలించుకునే నీళ్లు సగం టౌన్ కి ఉపయోగపడతాయి. అటువంటిది వీళ్ళు అక్రమంగా వాటిని తరలిస్తూ ఉంటే మరి చూస్తూ అధికారులు కూడా ఊరికే ఉండొద్దండి. ఈ సమాచారాన్ని మేము తెలియజేసినాం కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.